పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్, 9502255566. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు నాంపల్లి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయలను విలువైన అక్రమ ఆస్తులకు గుర్తించారు. కాగా శివబాలకృష్ణ వెనుకున్న అధికారుల పాత్రపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ రవిచంద్ర. కృష్ణ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. నాకు బెయిల్ ఇవ్వండి అంటూ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే ఏసీబీ కోర్టు, నాంపల్లి ఏసీబీ కోర్టు అవతల వేసేస్తుంది. మీకు బెయిల్ ఇవ్వడానికి అవకాశమే లేదు, ఇంకా విచారణ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటే ఈ విధంగా కొట్టేసింది చెప్పుకోవచ్చు. శివబాలకృష్ణని ఈ నెల 8 వరకు, ఫిబ్రవరి 8 వరకు ఏసీబీ దఫాలుగా విచారించింది. ప్రతిరోజు 6 నుంచి 8 గంటల వరకు విచారించింది. అంతకంటే ఎక్కువ గంటలు కూడా విచారించింది. కొన్ని సందర్భాల్లో డే అండ్ నైట్ కూడా విచారించిన సందర్భాలు కూడా నేను చెప్పొచ్చు. ఎందుకంటే శివబాలకృష్ణ ఆయన సంబంధించిన బంధువులు కావచ్చు, దాంతో పాటు ఆయన సంబంధించిన స్నేహితులు కావచ్చు, బినామీలు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన చిట్ట పెద్దగా ఉంది. వాళ్ళని విచారించడానికి చాలా సమయం అవసరం అంటూ ఈ విధంగా ఏసీబీ కోర్టుకు చెప్పింది. కోర్టు కూడా బెయిల్ ని కొట్టివేసింది చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఈయనే కాకుండా ఈయన తమ్ముడు శివనవీన్ కుమార్ కూడా ఇప్పుడు శివనవీన్ కుమార్ కూడా అరెస్ట్ చేసింది. ఇద్దరు కూడా చెంచల్ కూడా జైల్లో ఉన్నారు. అయితే బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు దరిదాపులు లేవని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో శివబాలకృష్ణ మొన్న ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో అరవింద్ కుమార్, ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు కూడా ప్రస్తావించారు. నేను నేరుగా వెళ్ళేసి ఆయన ఇంటికి వెళ్తే జూబ్లీహిల్స్ లో ఆయన ఇల్లు ఉంటుంది, ఇంట్లో ₹1 కోటి ఇచ్చాను, ఉదయం ఇచ్చానంటూ ఈ విధంగా ఏసీబీకి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దాని మీద కూడా విచారణ చేపడుతున్నారు. కాకపోతే అరవింద్ కుమార్ ఐఏఎస్ కావడంతో సెంట్రల్ నుంచి, యూపీఎస్సీ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ కావాలి. గ్రూప్ 1 ఆఫీసర్ ని విచారించడం ఏసీబీ పరిధిలో ఉంటుంది. దాంతో పాటు ఇక నెక్స్ట్ ఐఏఎస్ అధికారిని విచారించాల్సి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్, దాంతో పాటు ముఖ్యంగా యూపీఎస్సీ నుంచి తీసుకోవాలి. కొంత రూల్స్ ఉంటాయి. అంటే అరవింద్ కుమార్ ని విచారించడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ని సంబంధించిన అంశాన్ని దాని మీద స్టడీ చేస్తుంది ఏసీబీ. ఆ తర్వాత శివబాలకృష్ణతో పాటు దాంతో పాటు అరవింద్ కుమార్ ఐఏఎస్ ని విచారించేట్టుకు అవకాశం ఉంది. దాంతో పాటు అంటే ఈయనకు సంబంధించిన శివబాలకృష్ణ సంబంధించి పై స్థాయి అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఎవరెవరు ఈయనకు అండదండలు ఇచ్చారు, ఎవరి అండదండలు చూసుకొని ఎక్కువగా అక్రమంగా అనుమతులు ఇవ్వటం కావచ్చు, విల్లాలకు కావచ్చు, ప్లాట్లు దాంతో పాటు రకరకాలుగా అనుమతులు ఇచ్చారు, కన్వర్షన్లు కావచ్చు, ఇవన్నీ అనుమతులు ఇచ్చారు. ఎట్లా సాధ్యమైంది? ఎందుకంటే ఒక ఉన్నత స్థాయి అధికారి, అదట్టు ఐఏఎస్ అధికారి. ఎందుకంటే గతంలో అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. దీంతో ఆయన కీలకంగా పనిచేశారు. ఆయన దగ్గర ఈయనక చక్రం నింపారు కాబట్టి ఆయనను కూడా విచారించారు. ఎందుకంటే ఒక పేరు కూడా ప్రస్తావించారు. దీంతో కూడా ఒక సాక్షిగా విచారించేట్టుగా ఆస్కారం ఏసీబీకి ఉంటుంది. ఎందుకంటే ఏసీబీ ఐఏఎస్ ని విచారించేట్టుగా విధంగా కూడా ఉండదు కాబట్టి, ఎందుకంటే పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు సిఎస్, దాంతో పాటు ప్రభుత్వం, అటు యూపీఎస్సీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే ఖచ్చితంగా ఈ స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తారు అనుకోవచ్చా? అంటే శివబాలకృష్ణ తర్వాత శివబాలకృష్ణ నుంచి ఐఏఎస్ అరవింద్ కుమార్ నుంచి ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రధాన నేత అయినటువంటి ఒక ప్రధాన మంత్రికి ఉచ్చు బిగుసుకోబోతుందనే వార్తలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే 1 by 1 మొదటి ఎపిసోడ్ లో శివబాలకృష్ణని, దాంతో పాటు శివబాలకృష్ణ బినామీలు, బంధువులు, స్నేహితులు అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నట్టు ఏసీపీ రెండో ఎపిసోడ్ లో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటు మరో ఐఏఎస్ అధికారిని కూడా విచారించేట కోణంలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన కూడా మరొక ఐఏఎస్ అధికారి కూడా ఇదే కోణంలో, అంటే అర్బన్ ఏరియాలో, దాంతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని భూములు కొన్నారు. దాంతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నట్టు భూములు కొన్నారు. దాంతో పాటు ఆయన కూడా విచారించేందుకు అవకాశం ఉంది. ఇక రెండో ఎపిసోడ్ లో ఐఏఎస్ అధికారులు విచారిస్తే, మూడో ఎపిసోడ్ లో రాజకీయ నాయకులు కూడా ఈ ఒత్తు బిగుస్తుందా? ఎందుకంటే ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్ గా ఉంది. ఏసీబీతో పాటు ఎప్పటికప్పుడు అనుమతులు కావచ్చు, దీనికి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందని రిపోర్ట్ తెప్పించడం,
తెప్పించుకుంటారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దాంతో పాటు నెక్స్ట్ ఏం చేయాలా, నెక్స్ట్ ఎవరి మీద గురి పెట్టాలన్నా వాళ్ళకు క్లారిటీ ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో ఆ క్లారిటీ ప్రకారం వెళ్తున్నారు. ఇది ఎక్కడికో దారితీస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏసీబీ పరిధి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఏసీబీ విచారణ చేపట్టడానికి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్ దాటి వెళ్తారా, లేకపోతే మళ్ళీ దాంతో పాటు మిగతా అనుమతి తీసుకొని ముందుకెళ్తారా, ఇదంతా చూడాల్సి ఉంది. నెక్స్ట్ కోణం అంటే వచ్చేసరికి ఇప్పుడు అరవింద్ కుమార్ విచారించిన నెక్స్ట్ టైం, ఎందుకంటే శివబాలకృష్ణ ఏం చెప్పిండు, అరవింద్ కుమార్ పేరు చెప్పిండు. అరవింద్ కుమార్ కూడా ఏదో ఒక మంత్రి పేరు, ఎమ్మెల్యే పేరు, రాజకీయ నాయకుల పేర్లు చెప్తారు. దాంతో వాళ్ళని కూడా విచారించారు. ఈ విధంగా కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. గతంలో కూడా జగన్ కేసు ఇదే విధంగా ఉంది. అప్పట్లో శ్రీలక్ష్మి, ఈ విధంగా రకరకాల ఐఏఎస్లు, దాంతో పాటు అందరూ వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చారు, ఐఏఎస్ అధికారులు వచ్చారు. ఈసారి కూడా అదే అవకాశాలు ఉంటాయి. కాకపోతే కొంత టైం పడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క ఎన్నికలు, రేపు నుంచి లోక్సభ ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఇది అంటే రాజకీయంగా ఉపయోగించుకునే విధంగా అధికార పార్టీ పావులు కలుగుతుందా, లేకపోతే ఏమన్నా ఇబ్బంది అవుతుందా, ఆ కోణంలో కూడా విచారణ ఆ కోణంలో కూడా ఉంటుందని చెప్పొచ్చు. మొత్తానికి మాత్రం ఈ కేసు రకరకాల కోణంలో రకరకాల మలుపులు తెలుస్తుంది. అయితే రవిచంద్ర, ఇక్కడ మరొక అంశం కూడా మనం చూడాలి. ఇప్పుడు శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసుతో పాటు ఫార్ములా ఈ రేస్ గురించి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ దానిపై విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఫార్ములా ఈ రేస్ ఖచ్చితంగా మంత్రి నేతృత్వంలోనే జరిగిందని చెప్పి అరవింద్ కుమార్ కూడా ప్రకటించిన నేపథ్యంలో అయితే రాజకీయ పార్టీల తరపు నుంచి ఆ మంత్రి ఏమన్నా స్పందించే అవకాశం ఏమైనా ఉందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ ఫార్ములా ఈ రేస్ సంబంధించి ఒక 45 కోట్లు మంజూరు చేసేసారు ఎవరు, అరవింద్ కుమార్. అయితే అరవింద్ కుమార్ ఈ విధంగా మంజూరు చేయడానికి కారణం ఏంటంటే మంత్రి చెప్పాడు, నేను శాంక్షన్ చేసేసాను, దాంతో అయిపోయిందన్న కోణంలో చెప్పారు. అంటే ఈ విధంగా దాని మీద కూడా విచారణ జరుగుతుంది. అన్ని 1 by 1 విచారణ జరుగుతాయి. కాకపోతే ఐఏఎస్ అధికారి కావడంతో కాస్త విచారించే విషయం చూడండి. ఇప్పుడు 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి అరవింద్ కుమార్ విచారిస్తారు, అరవింద్ కుమార్ అదుపులో తీసుకుంటారు. ఇవన్నీ రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు. కాకపోతే తనకు ఫార్మాలిటీ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఆ సిస్టమ్ ప్రకారం, ఎందుకంటే మళ్ళీ ఎక్కడ తప్పించుకోవడానికి వీలు లేకుండా, ఎక్కడ మళ్ళీ ఏసీపీ కూడా మచ్చ రాకుండా, దాంతో పాటు ఎక్కడ ఎలాంటి లోపాలు రాకుండా ఆ కోణంలో వెళ్తుందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం కావచ్చు, ఏసీపీ కావచ్చు. ఎందుకంటే ఐఏఎస్ అధికారిని టచ్ చేయాలంటే కొన్ని పర్మిషన్లు ఉంటాయి. ఆ పర్మిషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ సంబంధించి మరొక అంశం కూడా చూసుకోవచ్చు. అంతేకాదు, మీరు చెప్పిన ఫార్ములా ఈ రేసే కాకుండా ఇదే అరవింద్ కుమార్ సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు కూడా 644 కోట్ల ఆదాయం వచ్చేట్టుగా, ఏటా కోట్ల ఆదాయం వచ్చేట్టుగా ఔటర్ రింగ్ రోడ్డు అప్పనంగా ముంబై సంస్థ కట్టబెట్టింది. జస్ట్ 240 కోట్లతోటి సరిపెట్టారు. అంటే చాలా ఆదాయం తగ్గిపోయింది. ఇదంతా జనాల ఆదాయం, ప్రజల ఆదాయం, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం, ప్రభుత్వ ఆదాయానికి రావాల్సిన ఆదాయాన్ని ఒక ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టి దాంతో వీళ్ళెంతో కొంత ఆమ్యామాలు తీసుకున్నారా, ఆ కోణంలో కూడా విచారణ జరగాల్సింది. ఈ విధంగా రకరకాల అరవింద్ కుమార్ సంబంధించి ఒకటి శివబాలకృష్ణ ఆరోపణలు, శివబాలకృష్ణ నేనే లంచం ఇచ్చిన ఒకటైతే, ఫార్ములా ఈ రేస్ రెండోదైతే, ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి మూడోదైతే, ఇంకేమైనా ఉన్నాయా? ఎందుకంటే ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీగా చాలా కాలం పనిచేశారు. అందులో ఈయన చెప్పిందే వేదంగా పనిచేసింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం, ఎంఏయుడి మున్సిపల్ అడ్మిన్ ఈ విధంగా కొనసాగింది. అయితే ఈయన కూడా పూర్తి స్థాయిలో విచారిస్తే ఇది ఒక్క రోజులు అయ్యేది కాదు. ఎందుకంటే శివబాలకృష్ణ ప్రభుత్వం నుంచి తప్పించారు, సస్పెండ్ చేసేసి ఉద్యోగం నుంచి తొలగించేసి విచారణ చేపడుతున్నారు. అరవింద్ కుమార్ ఇప్పుడు ఐఏఎస్ కొనసాగుతున్నారు. ఆయన విపత్తుల శాఖలో ఇప్పుడు ఉన్నారు. విపత్తుల శాఖ నుంచి మళ్ళీ ఆయన శాఖలో లీవ్ పెడతారా, లేకపోతే ఆయన మీద కూడా ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఈ విధంగా రకరకాల కోణాల్లో రేపటి నుంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాకపోతే టైం తీసుకునేట్టుగా అవకాశాలు కనపడుతున్నాయి. మరి రేపా ఎల్లుండా అరవింద్ కుమార్ ని ఎప్పుడు ఏసీబీ విచారిస్తుంది అన్నట్టుగా ఆతృత ఇటు రాజకీయ పక్షాలతో పాటు అధికారులకు కూడా, ముఖ్యంగా హెచ్ఎండి అధికారులకు చాలా ఆతృత ఉంది. ఎందుకంటే గతంలో దగ్గర నుండి చూశారు శివబాలకృష్ణ ఏం చేసిండు, శివబాలకృష్ణ పైనట్టుగా అరవింద్ కుమార్ ఏం చేశారు. వీళ్ళిద్దరిని దగ్గర నుంచి హెచ్ఎండిఏ కార్యాలయంలో చూశారు. అమీర్పేట ఉన్న హెచ్ఎండిఏ కార్యాలయంలో 4th ఫ్లోర్, 5th ఫ్లోర్, దాంతో పాటు 7th ఫ్లోర్, ఈ 3 ఫ్లోర్లు హెచ్ఎండిఏకి సంబంధించి అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం ఈ అమీర్పేట కోణంలో, అమీర్పేటలో ఉన్నట్టుగా ఆ హెచ్ఎండిఏ భవనం నుంచి జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద విశాలమైన హైదరాబాద్ కు హెచ్ఎండిఏ ఒక బంగారు బాతు. ఎందుకంటే కొన్ని అనుమతులు కావచ్చు, కొంతమందికి చకచక అయిపోతుంటాయి అనుమతులు తీసుకున్నట్టుగా అంశంలో, కొంతమందికి ఏమో కొన్ని ఏండ్లు, కొన్ని నెలలు పెట్టినా కానీ ఆ అనుమతులు రావు. దానికి కారణం ఏంటి? ఈ కోణంలో కూడా విచారణ చేయాలి. ఎందుకంటే ఆమె మేరకు అలవాటు పడ్డట్టుగా హెచ్ఎండిఏ ఒక బంగారు బాతు. ఆ విధంగా ఆ శాఖకు వెళ్లేందుకు, అందులో ఉద్యోగం చేస్తుంది చాలా మంది ఇలాంటి వాళ్ళు ఆసక్తి చూపిస్తారు. ఈ విధంగా ఒక అధికారికి, ఒక గ్రూప్ వన్ అధికారికి సుమారు 1000 కోట్ల ఆస్తి ఏ విధంగా వస్తుందండి? ప్రభుత్వానికి సంబంధించిన తదుపరి జనాలకు సంబంధించిన ఆస్తులు కావచ్చు, జనాలకు సంబంధించిన ఇవన్నీ ఈ విధంగా దోచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా చర్చ కూడా జనాల్లో జరుగుతుందని చెప్పవచ్చు. మొత్తానికి మాత్రం రకరకాల మలుపులు తిరుగుతున్నట్టుగా ఈ శివబాలకృష్ణ కేసు మరో మలుపు కూడా తిరిగేట్టుగా అవకాశం ఉన్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.